ఆకాష్, ఇప్పుడు ఎలా ఉంది నీకు? పర్వాలేదు మిస్ అమ్మా. డాడీ ఎక్కడ మిస్ అమ్మా? డాడీ నీతో రాలేదా మిస్ అమ్మా? డాడీకి ఏమైంది మిస్ అమ్మా? సార్ ఎందుకు తీసుకుని రాలేదమ్మా? ఆయనకేం కాలేదు, మీరు కంగారు పడకండి. జాగింగ్కి వెళ్ళి ఇంటికి వచ్చే దారి మర్చిపోయారట, వచ్చేస్తున్నారు. డాడీ వస్తున్నారా మిస్ అమ్మా? కాసేపట్లో వచ్చేస్తారు. ఆకాష్, నువ్వు ఓకే కదా? హాస్పిటల్కి ఏమైనా అందావా? ఐఎమ్ ఓకే మిస్ అమ్మా, నాకేం ప్రాబ్లం లేదు. రాథోడ్, పిల్లలు టిఫిన్ చేశారా? లేదు మిస్ అమ్మా, నేను ఎంత చెప్పినా పిల్లలు వినటం లేదు, తినటం లేదు. చాలా టైం అయిపోతుంది కదా రాథోడ్. పిల్లలు, మీరు ఇంకా టిఫిన్ చేయకపోవడం ఏంటి? తిందురండి. డాడీ వచ్చాక తింటాంలే మిస్ అమ్మా. డాడీ రావడానికి ఇంకా టైం పడుతుంది ఆనంద్. అప్పటి వరకు ఆకలితో ఉంటారా? ఏం కాదమ్మా, సార్ వస్తున్నారని చెప్పావు కదా, ఆయన వచ్చాక తింటాంలే. భగవంతుడా, పిల్లలు ధైర్యంగా ఉండాలని ఆయన వస్తున్నారని అబద్ధం చెప్పాను, కానీ ఆయన ఎక్కడా కనిపించలేదు. ఎప్పుడు వస్తారో తెలీదు. సార్, అమరేందర్ సార్ వస్తున్నారు సార్. రాథోడ్, ఆయన వచ్చేసారు. రాథోడ్, ఆయన మనల్ని ఇప్పుడు చూస్తే డిస్టర్బ్ అవుతారేమో. లోపలికి వెళ్దాం పదండి. పిల్లలు, వెళ్దాం పదండి. కూర్చోండి సార్. కూర్చోండి సార్. ఎక్కడికి వెళ్ళిపోయారు సార్? మీకేం కాలేదు కదా? నథింగ్ టు వరీ, అమరేంద్ర గారు సేఫ్గా ఉన్నారు. మీరెవరు? ఐఎమ్ చమన్ లాల్, ఢిల్లీలో ఉంటాను. ఒకసారి అమరేంద్ర గారిని కలిశాను, అప్పటి నుంచి నాకు పరిచయం. నేను మిమ్మల్ని ఎప్పుడూ చూడలేదే. మీరు సార్ని ఎప్పుడు కలిశారు? ఢిల్లీ ఎయిర్పోర్ట్లో కలిశాను, అప్పుడు మీరెవరూ లేరు. ఆయన మీకు ఎక్కడ కనిపించారు? నేను రోడ్డు మీద వెళ్తుంటే అమరేంద్ర గారు అయోమయంగా నడుచుకుంటూ వెళ్తున్నారు. నాకు డౌట్ వచ్చి అడిగితే తెలిసింది సార్ ఇంటి అడ్రస్ మర్చిపోయారు అని. అందుకే దగ్గరుండి తీసుకొచ్చాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. మేము సార్ కోసం వెతుకుతున్నాం. ఇట్స్ ఓకే సార్. అమర్, వచ్చేసావా? నువ్వు వచ్చేసావా? ఆర్ యు ఆల్ రైట్? నీకేం కాలేదు కదా? నువ్వు కనిపించలేదని నేను ఎంత కంగారు పడ్డానో తెలుసా? నా హార్ట్ ఆగిపోయినంత పని అయింది. నీకోసం మన వాళ్ళని పంపించి వెతికించాను, నువ్వే వచ్చేసావు. ఇప్పుడు నా గుండె మళ్ళీ కొట్టుకుంటుంది. ఇంకెప్పుడు ఇలా చెయ్యకమర్. నువ్వు లేకపోతే నాకు ప్రపంచమే ఆగిపోతుంది. మనోహర్కి మంచి అవకాశం దొరికింది, ఇక అల్లుకుపోతుంది. సర్లే లే అమర్,
ఎక్కడికి వెళ్ళావో ఎంత కష్టపడ్డావో ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేద్దు గానిరా. అవును, మీరెవరు? నా పేరు చమన్లాల్. అమరేంద్ర గారు రోడ్డు మీద వెళ్తుంటే నేను ఇంటికి తీసుకొచ్చాను. ఓ థ్యాంక్ యూ సెడ్జీ, థ్యాంక్ యూ సో మచ్. మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను. ఇట్స్ ఓకే. అమరేంద్ర గారు నాకు బాగా తెలుసు. ఇఫ్ యూ డోంట్ మైండ్, నేను ఈరోజు ఇక్కడ ఉండొచ్చా? ఐఎమ్ వెరీ సారీ సార్, మీరు ఇక్కడ స్టే చేయడం కుదరదు. ఎందుకు కుదరదు బాగి? ఇంత పెద్ద ఇంట్లో తను ఒక్క మనిషి ఉండడానికి ప్లేస్ లేదా? అతను మనకి ఎంత హెల్ప్ చేశాడు. నేనేదో హెల్ప్ చేశాను కాబట్టి నేను ఇక్కడ ఉంటాను అని అడగట్లేదు. అమరేంద్ర గారిని నేను తీసుకురావడం వల్ల నా ఫ్లైట్ మిస్ అయింది. నెక్స్ట్ ఫ్లైట్ రేపు మార్నింగ్ ఉంది, అందుకే అడుగుతున్నాను. ప్లీజ్ మీరేం అనుకోకండి, ఇక్కడ సిచ్యువేషన్ ఏం బాగాలేదు. మా వల్ల మీకేమైనా ప్రాబ్లం అయితే బాగోదండి. సార్, బయట సెక్యూరిటీ చూశారు కదా, కావాలంటే మీకు మంచి హోటల్లో రూమ్ అరేంజ్ చేస్తాను. మనకింత హెల్ప్ చేసిన మనిషికి ఇంట్లో చోటు ఇవ్వకుండా హోటల్ రూమ్ రెడీ చేస్తానంటావా? ఈ ఒక్కరోజు తన ఇంట్లో ఉంటే ప్రాబ్లం ఏంటి? మనోహరి, నీకు పరిస్థితి తెలుసు కదా, మిలిటెన్స్ వల్ల మనకెంత థ్రెట్ ఉందో తెలుసు కదా. ఈ అపాయమైన పరిస్థితుల్లో ఆయన ఇక్కడ ఉండడం అవసరమా? అదంతా నీకెందుకు? చూడండి, నా పేరు మనోహరి, అమర్కి చాలా క్లోజ్. ఈ ఇంట్లో అంతా నా ఇష్ట ప్రకారమే జరుగుతుంది. మీరు ఈ ఇంట్లో ఒక్కరోజు కాదు 1 వీక్ అయినా ఉండొచ్చు. మిమ్మల్ని ఎవ్వరూ ఆపరు. థ్యాంక్ యూ మేడం, నేను రేపొద్దున వెళ్ళిపోతాను. థ్యాంక్ యూ సో మచ్. అమర్, నువ్వు పద.